హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వెర్సెస్ చపాతీ పార్ట్ నంబర్ 24. వాణి ఓ పక్క వాళ్ళ అమ్మ గురించి ఫీల్ అవుతూనే, ఎందుకు పూరి అంత కంగారు పడుతున్నావు? నీకు మీ మధుబావతో ఎక్కడ పెళ్లి చేసేస్తామో అనే కదా? నీ మనసు నాకు తెలీదా? మీ ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడదుగా? మేము చూసుకుంటాంలే, ఓకేనా? అంటుంది ఏదో పూరికి మేలు చేస్తున్నట్టు. అలా అనగానే పూరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈలోపు పూరి వాళ్ళ నాన్న కూడా వచ్చి, కంగారు పడకు పూరి, నేను అమ్మ నీకు బలవంతంగా ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి చెయ్యములే, ఓకేనా? నీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళతోనే పెళ్లి చేస్తాం అంటారు. వెంటనే వాణి వాళ్ళమ్మ, అల్లుడు గారు, నా కొడుకు సత్యం ఎలాగా నా మాట వినకుండా ఇష్టపడ్డాను ఇష్టపడ్డాను అంటూ ఆ లక్ష్మిని చేసుకున్నాడు. కనీసం నా మనవరాలు పెళ్ళైనా నాకు ఇష్టం వచ్చినట్లు జరగనివ్వండి. ఇదే నా ఆఖరి కోరిక అనుకోండి అంటుంది. వాణి ఆ మాటకి బాధపడుతూ, అయ్యో, అలా అంటావేంటమ్మా? నువ్వింకా చాలా ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటావు. మా పూరి పిల్లల్ని కూడా ఎత్తుకుంటావు. నువ్వు అలా అంటే మేమందరం ఎంత బాధపడాలి చెప్పు? ఇప్పుడు ఏంటి? నీ ఇష్ట ప్రకారం పూరి పెళ్లి జరగాలి, అంతే కదా? నేను మాటిస్తున్నాను. పూరి పెళ్లి నువ్వు ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది అంటుంది వాణి. వాళ్ళు మాట్లాడుకునే ఒక్కొక్క మాటకి పూరికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇదేంటి సడన్గా ఇలా జరుగుతోంది? బావ వచ్చినా బావుండు, ఏదో ఒకటి మాట్లాడేవాడు. కనీసం అత్త మావయ్య కూడా రాలేదు. నేనిప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు వాణియే, అమ్మా, అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావని చెప్పనా? అన్నయ్యకి నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది. నీ మీద చాలా రోజుల నుంచి బెంగ పెట్టుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు మాట్లాడకపోతే ఎలా అమ్మా? నేను రమ్మన్నా కూడా రాలేదు. అమ్మ రమ్మంటే వస్తాను అని ఆగిపోయాడు. ఒక్క మాట చెప్పమ్మా, అన్నయ్యకి కబురు పెడతాను అంటుంది వాణి. వెంటనే ఆవిడ వాణి చెయ్యి పట్టుకొని, అలాగే పిలుద్దువు గాని, కానీ ఇప్పుడు కాదు. పూరికి పెళ్లి ఇంకొక 10-15 రోజుల్లో జరిగిపోవాలి. నా ప్రాణం ఉన్నప్పుడే పూరిని జంటగా చూడాలి. అందుకే పెళ్లి ఇక్కడే చేసేయండి. ఏమ్మా పూరి, నీకు ఓకే కదా అని అడుగుతుంది వాళ్ళమ్మమ్మ. ఒసే ముసల్దానా, నీ చావు నా పెళ్లికొచ్చిందేంటి అని మనసులోనే అనుకుంటూ ఏమనాలో కూడా తెలియక వాణి వైపే చూస్తూ ఉంటుంది పూరి. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదమ్మా! నీ అమ్మమ్మ కోసం ఏదో కొంచెం ముందుగా, అంతే. నువ్వేమీ కంగారు పడకు అని వాళ్ళ అమ్మ వైపు చూసి, అమ్మా, పూరి ఒప్పుకున్నట్టే. నువ్వు సంతోషంగా ఉండు. పెళ్లి సంబంధాలు కూడా ఇక్కడే చూసేస్తే సరి అని అంటుంది వాణి. వెంటనే ఆవిడ సంతోషపడుతూ లేచి కూర్చుని, బయట సంబంధాలు ఎందుకే? ఇంట్లోనే ఉండగా మీ అన్నయ్య కొడుకు ఉన్నాడు కదా అనగానే పూరి, వాణి, రాజుగారు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్ళంతా మధు గురించే అంటున్నారు ఏమో అనుకుంటూ ఉంటారు. పూరి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆవిడే, అదే మీ పెదనాన్న కొడుకున్నాడు కదా, వాళ్ళ అబ్బాయి అరుణ్ లేడు, అమెరికా వెళ్ళొచ్చాడు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా ఎక్కువ జీతం కూడాను. ఎలాగా పూరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా. పైగా అమ్మాయి కూడా ఉంది. ఒకసారి వాళ్ళని పిలిచి అమ్మాయిని చూసుకోమని చెప్తే సరి అంటుంది ఆవిడ. అసలు ఈ ముసల్దానికి నిజంగానే ఒంట్లో బాలేదా? లేదంటే నా పెళ్లిని ఇలా వాడెవడితోనో ప్లాన్ చేసుకొని, నటించి ఇక్కడికొచ్చాక ఇలా చేస్తోందా అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది పూరి. ముందు నీ ఆరోగ్యం కొంచెం కుదుటపడనీ అమ్మా. వాళ్ళకి మెల్లిగా కబురు పెడదాంలే. మంచి రోజు చూసుకొని వస్తారు. నువ్వు ముందు రెస్ట్ తీసుకో అంటుంది వాణి. అలా లేట్ చేస్తే ఎలాగే? చెప్తున్నా కదా, నా ప్రాణం పోయేలోపు పూరి పెళ్లి చూడాలి. ఇంకో వారం రోజుల్లో అయిపోతే మీకు ఏమైనా ఇబ్బందా అని అడుగుతుంది వాణి తల్లి ఎమోషనల్గా. చచ్చా, అదేం లేదమ్మా, అలాగేలే, వాళ్ళకి కబురు పెడతా అంటూ వాళ్ళ ఆయన రాజుగారి వైపు చూసి, మీరే వాళ్ళకి అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవండి అంటుంది. సరే, అలాగే, నేను ఆ పని చూసుకుంటాలే. నువ్వు అత్తయ్య గారిని బాగా చూసుకో అంటూ బయటికి వెళ్ళిపోతారు ఆయన. పూరికి ఏం చేయాలో తెలియక వెంటనే గబగబా బయటికి వెళ్ళి తన ఫోన్ తీసుకుని మధుకి ఫోన్ చేస్తుంది. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి అని వస్తుంది. పూరికి పిచ్చి కోపం వస్తుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది కూడా కనీసం ఫోన్ నెట్వర్క్ లేని ప్లేస్కి ఎందుకు వెళ్ళిపోయాడు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు అలాగే గడిచిపోతుంది. పూరి ఆ నెక్స్ట్ డేనే లేచి
మళ్ళీ మధుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎంత ట్రై చేసినా మధు ఫోన్ లైన్ కలవదు. ఇంకా చిరాకు వేసి వాళ్ళ అత్తకి ఫోన్ చేయాలి అనుకుంటుంది. కరెక్ట్‌గా అప్పుడే వాళ్ళ నాన్న బయట నుంచి వచ్చి, "వాణి, వాణి" అంటూ పిలుస్తారు. "ఆ! వస్తున్నానండి" అంటూ వాణి వంటింట్లోంచి బయటకొచ్చి, "ఏమైంది? ఎందుకలా కంగారుగా పిలుస్తున్నారు?" అని అడుగుతుంది. "మీ అమ్మగారు చెప్పిన పెళ్లివాళ్ళు రేపే బయలుదేరి వస్తారంట. అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడంట. అతను కూడా ఈ 10 రోజుల్లోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడంట. అందుకని అదే చెప్దామని పిలుస్తున్నాను. ఎంతైనా రేపే కాబట్టి ఏమేం కావాలో ఒకసారి చూసుకో. ఇంకా బయట నుంచి ఏమైనా కావాలంటే లిస్ట్ ప్రిపేర్ చెయ్యు. నేను అన్నీ తీసుకొస్తాను. అత్తయ్య గారికి కూడా ఈ విషయం చెప్పు. చాలా సంతోషపడతారు. నేను వెంటనే ఈ విషయం సత్యానికి ఫోన్ చేసి చెప్తాను" అంటారు. "వద్దండి. అన్నయ్యకి చెప్తే పూరి గురించి కాబట్టి ఇప్పుడే ఇక్కడికి వస్తాను" అంటాడు. అమ్మ మళ్ళీ ఏమంటుందో ఏంటో. అసలే తన ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇప్పుడు కోపం అయితే, ఏమైనా గొడవలైతే చాలా కష్టమండి. నా మాట వినండి అంటూ ఆపేస్తుంది వాణి. "నువ్వు చెప్పింది కూడా నిజమేలే. సరే అయితే ఆ లిస్ట్ సంగతి ఏదో చూడు" అంటూ వెళ్ళి టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఇవన్నీ పూరి ఓ పక్కగా వింటూనే ఉంటుంది. ఏంటి అసలు వీళ్ళంతా? నా పెళ్లి చేయాలని ఎందుకంత తొందరగా ఉన్నారు? అంతా మా అమ్మమ్మ వల్లే. ఛ! అనుకుంటూ ఇప్పుడు అత్తకి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా మావయ్యకి చెప్పేస్తుంది. మావయ్య ఇక్కడికి వచ్చి గొడవ చేసినా చేస్తారు. అసలే అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ జరగరానిది ఏదైనా జరిగి అమ్మ వాళ్ళకి, మావయ్య వాళ్ళకి దూరం పెరుగుతుంది. అందరూ బాధపడతారు. దీనికన్నా బావ వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్ అని పూరి వాళ్ళ అత్తకి కూడా ఫోన్ చేయకుండా ఆగిపోతుంది. అలా ఆ రోజు ఎంత ట్రై చేసినా మధు ఫోన్ మాత్రం కలవదు. అసలు ఎప్పుడు ఇన్ని రోజులు మధు మాట్లాడకుండా కనీసం మెసేజ్ కూడా చేయకుండా లేడు. మరి అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులైనా తన ఫోన్ అవ్వట్లేదు అనేసరికి పూరికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సరే, అసలు విషయం ఏంటో కనుక్కుందామని లేవగానే వాళ్ళ అత్త లక్ష్మికి ఫోన్ చేస్తుంది పూరి. "హలో పూరి, ఎలా ఉన్నావమ్మా? అక్కడికి వెళ్ళాక ఒక్కసారి కూడా మీలో ఎవరూ ఫోన్ చేయలేదు. మీ మావయ్య ఏమో మీ అమ్మమ్మకి ఎలా ఉందో అని ఓ కంగారు పడుతున్నారు" అంటుంది లక్ష్మి. "అత్త, అమ్మమ్మ బాగానే ఉంది. మావయ్యకి చెప్పు కంగారేం లేదని." "అవునత్తా, మధు బావ ఏడి? తన ఫోన్ అస్సలవ్వట్లేదు. నిన్నటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు అనే వస్తోంది" అంటుంది పూరి. "మధు లేడురా. వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో బెంగుళూరు దాటాక అదేదో ప్లేస్ చెప్పాడమ్మా, గుర్తు రావట్లేదు. అక్కడికి వెళ్ళాడు." "ఏమ్మా, అర్జెంట్నా?" అని అడుగుతుంది లక్ష్మి. "లేదత్తా, మామూలుగా చేస్తున్నా." "అవును, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాడో చెప్పాడా?" అని అడుగుతుంది పూరి. 4, 5 రోజులు పడుతుంది అన్నాడు కానీ కరెక్ట్‌గా చెప్పలేదురా. నాకు తెలిసి వాడికన్నా మీరే తొందరగా వచ్చేస్తారేమో. అమ్మ వాళ్ళు అమ్మమ్మని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్‌లో చూపిస్తామన్నార్రా. ఇంకో 2 రోజుల్లో మీరంతా ఇక్కడికి వచ్చేస్తారేమోలే. మీరు బయలుదేరితే ఫోన్ చేసి చెప్పు. ఇక్కడ అన్నీ రెడీ చేస్తాను." "సరే, మీ అమ్మమ్మకి బాగానే ఉందని మీ మావయ్యకి వెంటనే చెప్పాలి. మళ్ళీ మాట్లాడతా. ఉంటానమ్మా" అని ఫోన్ పెట్టేస్తారు. "అంటే బావ ఇంకో 4 రోజులు ఫోన్‌లో దొరకడా? మరేం చేయాలి? అయినా ఈరోజు పెళ్లి చూపులే కదా! నాకు ఇష్టం లేదు అని ఆ పెళ్ళికొడుక్కే చెప్పేస్తే సరి" అని రెడీ అవ్వడానికి వెళ్తుంది పూరి. వాణి పూరీని రెడీ చేస్తూ, "పూరి, అబ్బాయితో కొంచెం చూసుకొని మాట్లాడమ్మా. మీ అమ్మమ్మ ఆరోగ్యం గురించి కూడా మర్చిపోకు. నువ్వు ఏం గొడవలు తేవు అనే నా నమ్మకం. నచ్చకపోతే నాకు మెల్లిగా చెప్దువు గాని. కానీ ఆ అబ్బాయి దగ్గర మాత్రం కోపం చూపించకు. ఇది పల్లెటూరు. మనం వెళ్ళిపోయాక మీ అమ్మమ్మ, తాతయ్యల పేర్లకి చెడ్డ పేరు తేకూడదు కదా" అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. పూరి అన్నీ వింటూ ఉంటుంది కానీ వేటికి సమాధానం మాత్రం చెప్పదు. కాసేపట్లోనే పెళ్లివాళ్ళు వచ్చేస్తారు. అందరూ కూర్చుని పూరి తాతయ్య గురించి, సత్యం గారి గురించి పాత విషయాలు తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. పంతులు గారు, "అమ్మాయిని కూడా తీసుకురండమ్మా" అని అనగానే వాణి వెళ్ళి పూరిని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఇంక పూరి గురించి ఆపకుండా ఉన్నవి లేనివి కల్పించి మరీ అన్నీ వచ్చు అని చెప్పేస్తూ ఉంటుంది పూరి వాళ్ళ అమ్మమ్మ. పూరి తల ఎత్తి మామూలుగా చూద్దామని చూస్తుంది. అందరూ పెద్దవాళ్లే ఉంటారు కానీ వాళ్ళలో పెళ్ళికొడుకు ఉండడు. "అదేంటి, వాడు ఇంకోసారి వస్తాడా?" అని. "సర్లే, సింగిల్గా వస్తే మరీ మంచిది" అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. వాణి, "అబ్బాయి రాలేదా అండి?" అని అడుగుతుంది. "అరుణ్ని నీ ఫోటో అదేదో ఫేస్బుక్లో చూశాడటమ్మా. నచ్చావన్నాడు.
ఇంకా మా ఇష్టమే అనేశాడు. ఇవాళ వాడి ఫ్రెండ్ పెళ్లి ఉందట. అసలు ఆ పెళ్లి కోసమే వాడు అమెరికా నుంచి ఇక్కడి వరకు వచ్చాడు. పోనీ పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకుందామా అంటే మళ్ళీ ఇంకో వారంలో పెళ్లి వాడు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ముహూర్తం మళ్ళీ 5 రోజుల తర్వాతే ఉంది. టైం కూడా లేదు కదా అని మేమొచ్చేసాం. మీ ఇద్దరూ రేపు మాట్లాడుకుందురు గాని. ఓకేనా? అని అరుణ్ తల్లి శ్రావణి అంటుంది. పూరికి అంతమంది ముందు ఏమనాలో తెలియక సరే అని తల ఊపేస్తుంది. ఆవిడ ఏదో సినిమాల్లో చెప్పినట్టు అందరూ చూసేసినట్లే పిల్లకి దిష్టి తగులుతుంది, లోపలికి తీసుకెళ్ళండి వదినా అని అంటూ అప్పుడే వరుసలు కలిపేస్తూ ఉంటుంది. పూరి ఆ పిలుపు కోసం కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకో 5 నిమిషాల్లోనే అందరూ ఓకే అనేసుకుని తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. పూరి లోపలికి వెళ్ళేసరికి అప్పటి వరకు పడ్డ టెన్షన్కి టాయిలెట్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపే తాంబూలాలు మార్చుకునేసరికి పూరికి పిచ్చిలేస్తుంది. అసలు వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? నన్ను అడిగే పనే లేదా? మేం మాట్లాడుకోకుండానే ఇలా ఏకంగా ముహూర్తం కూడా పెట్టేస్తున్నారు అని ఏం చేయాలో తెలియక లోపలే కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతా అయిపోయాక వాళ్ళంతా వెళ్ళిపోయాక వాణి పూరి దగ్గరికి వచ్చి, పూరి, నా బంగారు కొండ, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. లేదంటే ఇంత తక్కువ టైంలో అమెరికా సంబంధం, అది కూడా ఇలా మనకి తెలిసిన వాళ్ళు. అందరికీ ఇలా అవుతుందా అసలు? ఏదైనా అంతా నా కూతురి అదృష్టం అంటుంది వాణి. అవును, ఇలా అసలు ఎవ్వరికీ అవ్వదేమో. కనీసం కూతురి ఇష్టం కూడా కనుక్కోకుండా తాంబూలాలు తీసేసుకుంటే ఏంటద్దాం అమ్మా? నా అభిప్రాయంతో మీకు ఎవరికీ పనే లేదా? అబ్బాయిని చూడకుండా, మాట్లాడకుండా, అసలు అతని గురించి ఏమీ తెలియకుండా పెళ్ళేంటమ్మా? నా వల్ల కాదు. అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. చేసుకోను అంతే. వెళ్ళి వాళ్ళతో చెప్పేసి రండి అని కోపంగా అరుస్తూ ఉంటుంది పూరి. ఏమైందే నీకు? అంతా బాగానే అయింది. అమ్మయ్య అనుకునేలోపే ఇలా చేస్తున్నావు. అసలు మీ అమ్మమ్మ కండిషన్ తెలిసే మాట్లాడుతున్నావా? తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదని డాక్టర్స్ చెప్పేశారు. తన చివరికి కోరికగా నీ పెళ్ళి అడిగింది. మీ మావయ్య ఆవిడికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ఇప్పటి వరకు మాట్లాడలేదు. నీ పెళ్లిలో అయినా వాళ్ళు కలుస్తారేమో అని అనుకుంటుంటే ఇలా అంటావేంటి పూరి? ఇంక చాలు. అయినా అబ్బాయి చాలా మంచివాడు. రేపు ఎలాగా కలుస్తున్నారు కదా, అన్ని విషయాలు మాట్లాడుకోండి. తాంబూలాలైతే మార్చేసుకున్నాం. మా పరువు తీయకు. పుట్టాక నిన్ను ఇప్పటి వరకు ఏది అడగలేదు నేను. ఇదొక్కటి చెయ్యి చాలు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాణి. పూరికి ఏడుపు ఆగదు. కానీ ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఆ, నాన్న. నాన్నకి చెప్తే ఆపుతారు ఈ పెళ్ళిని. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా ఏమీ చేయరు. అవును, నాన్నకి చెప్పడమే కరెక్ట్ అని చీర మార్చుకొని డ్రెస్ వేసుకుని బయటికి వచ్చి రాజుగారి కోసం చూస్తూ ఉంటుంది. కాయన ఆయన ఎక్కడా కనిపించరు. నాన్న అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఎందుకే అంతలా అరుస్తున్నావు? మీ నాన్న పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా, ఆ పని మీదే బయటికి వెళ్ళాడు. వస్తాడులే. అందాక ఏమైనా కావాలంటే మీ అమ్మని అడుగు అంటుంది పూరి అమ్మమ్మ. పూరి కోపంగా ఆవిడ్ని చూసి మనసులో, అసలు అమ్మమ్మకి నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? లేదంటే ప్లాన్నా? నిజంగా ఒంట్లో బాగోగలేకపోతే ఇలా తిరుగుతోందేంటి? హార్ట్ అటాక్ వస్తే అసలు ఎలా ఉంటారు? ఈవిడేమో హాయిగా అటు ఇటు తిరిగేస్తోంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచించకు. రేపు అరుణ్ వచ్చి నిన్ను కలుస్తా అన్నాడట. నువ్వు నీ కోతి పనులు కట్టిపెట్టి కుదురుగా ఉండు. తింగరగా మాట్లాడి ఓకే అయిన సంబంధం చెడగొట్టకు. అలా చేసావంటే మీ అమ్మ మావయ్యలు ఈ జన్మలో మాట్లాడుకోరు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోతుంది పూరి అమ్మమ్మ. డౌట్ లేదు, ఇదంతా ఈ ముసల్దాని ప్లాన్నే. కావాలని ఇప్పుడు నన్ను ఎమోషనల్గా లాక్ చేస్తోంది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది పూరి. సో ఆ అరుణ్ చేతే నాకు ఈ పెళ్ళి వద్దు అనిపించేలా చేస్తే చాలన్నమాట అని రేపు ఏం మాట్లాడాలా, నా చేతికి మట్టి అంటకుండా ఎలా పెళ్లి చెడగొట్టాలా అని ఆలోచించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రేయ్ మధు, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? నీకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టమన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది అని మధు ఆఫీసులో పనిచేస్తున్న కొలీగ్ అందరికీ దూరంగా వచ్చి కూర్చున్న మధుని అడుగుతాడు. ఏం లేదు, నా హుడ్బీ గుర్తొచ్చింది. తనకి వాటర్ ఫాల్స్ అంటే పిచ్చి. తనని అనవసరంగా వదిలేసి వచ్చా. లేదంటే తను ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేది అని ఫీల్ అవుతూ ఉంటాడు మధు. ఇది ఆఫీస్ టూర్ భయ్యా. ఎలాగా వుడ్బీ అంటున్నావుగా, త్వరలో పెళ్లి చేసేసుకుని హనీమూన్కి ఇలాంటిదే ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళు. అవన్నీ చూసి ఎంజాయ్ చేతురు గాని. ఇప్పుడు మాత్రం మా కోసం అలా డల్గా ఉండకుండా ఎంజాయ్ చేద్దాంరా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. మధు మాత్రం పూరితో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. ఎలా ఉందో, ఏం చేస్తోందో చెప్పకుండా సడన్గా ఇలా టూర్కి వచ్చేసా అని ఫీల్ అవుతూ నన్ను ఫుల్గా తిట్టుకుంటోందేమో అని నవ్వుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ పూరి ఎక్కడ తన పెళ్లి 4 రోజుల్లో జరిగిపోతుందో అని కంగారుగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాణి వచ్చి, పూరి పూరి
త్వరగాలే అంటూ లేపుతూ పూరి రూమ్ సర్దుతూ ఉంటుంది. అబ్బా అమ్మ, ఇంత ఉదయాన్నే ఎందుకు? కాలేజ్ కూడా లేదు కదా, ఎటు వెళ్ళడానికి కూడా ఇక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. ప్లీజ్ అమ్మా, ఇంకాసేపు పడుకుంటాను అంటూ మళ్ళీ దుప్పటి కప్పుకుంటుంది. ఈరోజు అరుణ్ణి కలవడానికి వెళ్ళాలని మర్చిపోయావా అంటుంది వాణి. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రమత్తు వదిలిపోయి లేచి కూర్చుంటుంది. ఏంటి అంత టెన్షన్గా ఒక్కసారి లేచి కూర్చున్నావు? అంతా ఓకే కదా అంటుంది వాణి. అంతా ఓకే అమ్మా. కానీ అతను ఎన్ని గంటలకొస్తారు అని అడుగుతుంది. నాకు కూడా తెలీదే. వాళ్ళే ఫోన్ చేసి చెప్తా అన్నారు. వెయిట్ చేద్దాం. ముందు నువ్వైతే లేచి రెడీగా ఉండు. మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి నువ్వు రెడీ అయితే బాగోదు కదా. వచ్చిన వెంటనే మీ ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకుని రండి. నువ్వు మాత్రం తింగరగా మాట్లాడకుండా చూసుకుని మాట్లాడు. అంతా సెట్ అయిన సంబంధం ఇది. ముఖ్యంగా మీ అమ్మమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. అర్థమైందా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాణి. అమ్మమ్మేమో నిన్న మావయ్యని విడగొడతాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకోమంటుంది. నువ్వేమో అమ్మమ్మ ప్రాణం నీ చేతిలో ఉంది అన్నట్టు బిల్డప్ ఇస్తూ పెళ్లి చేసుకోమంటావు. మొత్తానికి మీ ఇద్దరి ప్లాన్ బాగానే ఉంది. ఇంకా ఆ అరుణ్ ఎలా ఉంటాడో రాని చెప్తా అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది పూరి. ఇంకో గంట తర్వాత వాణికి అరుణ్ వాళ్ళమ్మ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి బయలుదేరినట్టు చెప్తుంది. వాణి వచ్చి పూరిని కంగారు పెడుతూ ఆ అబ్బాయి వచ్చేస్తున్నాడంట, నువ్వు ఇంకా రెడీ అవ్వకపోతే ఎలాగే అంటూ పూరిని రెడీ చేస్తూ ఉంటుంది. అమ్మా, నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. నువ్వేమీ నాకు రెడీ చేయక్కర్లేదు. నువ్వు కానీ రెడీ చేస్తే అమ్మమ్మలాగే ఉంటాను. దయచేసి నన్ను వదిలే తల్లి అని దండం పెడుతూ, ఆకలి దంచేస్తోంది, నీకు ఖాళీ అయితే టిఫిన్ పెట్టు చాలు అంటుంది పూరి. నీకు ఇక్కడికి వచ్చాక వెటకారం బాగా ఎక్కువైంది, పద పెడతాను అంటూ వాణి కూడా బయటికి నడుస్తుంది. పూరి టిఫిన్ తిని సోఫాలో కూర్చుని మళ్ళీ మధుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చేసినా లైన్ కలవదు. వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే అరుణ్ వస్తాడు. హాయ్ పూర్ణిమ గారు అంటాడు. ఆ పిలుపుకి తల ఎత్తి చూస్తుంది పూరి. ఎదురుకుండా 6 అడుగుల ఎత్తులో అరుణ్ నిల్చుని ఉంటాడు. వెంటనే లేచి నిల్చుని చిన్న నవ్వుతో మొహమాటంగా పలకరించి కూర్చోండి అని సోఫా చూపిస్తుంది. ఆల్రెడీ లేట్ అయింది, మనం బయటికి వెళ్దామా? ఎలాగా మీరు కూడా రెడీగానే ఉన్నారు కదా, లంచ్ టైంకి మళ్ళీ మనం ఇంటికి వచ్చేయచ్చు, ఏమంటారు అంటాడు అరుణ్. అరుణ్తో పూరి తన ప్రేమ విషయం చెప్తుందా? అరుణ్ అసలు మంచివాడేనా? నెక్స్ట్ పార్ట్లో ఏమైందో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.